హలో మిమ్మల్నేనండి. అందరికీ నమస్కారం. రోజు పూజ ఎవరు చేయాలి? భార్య, భర్త. 100కి 99 మంది చేసే తప్పు ఇదే. దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఇంట్లో ఉదయం తొలి పూజ ఇల్లాలు లేచి స్నానం చేసి పూజ గదిని శుభ్రం చేస్తుంది. దీపం వెలిగించి దేవుడికి పూజ చేసి నైవేద్యం పెడుతుంది. ఇది మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్న దృశ్యం కదా. కానీ ఈ ఆచారంలో దాగి ఉంది ఒక లోతైన రహస్యం. ఇంటికి దీపం ఇల్లాలు అంటాం, కానీ ఆ దీపం వెలిగించేది ఎవరో తెలుసా? ధర్మశాస్త్రం ప్రకారం పూజ చేయవలసినది భర్త, అంటే ఇంటి యజమానియే. సంకల్పంలో కూడా మనం చెబుతాం ధర్మపత్ని సమేతస్య, అంటే భర్త తన సతీమణితో కలిసి అని. ఎక్కడ ధర్మపతి సమేతస్య అని ఉండదు. దీని అర్థం పూజకు ప్రధానం పురుషుడే కావాలి. అతను పూజ చేస్తే ఆ ఫలితం కుటుంబానికి అంతా వస్తుంది. భార్య పూజ చేస్తే అది కూడా పవిత్రమే, కానీ ఆ ఫలితం ఆమెకి ప్రధానంగా ఉంటుంది. స్త్రీ చేసే వ్రతాలు నోములు ఆమెకు పుణ్యం, భర్త చేసే పూజ అందరికీ పుణ్యం. అందుకే మన పెద్దలు చెప్పారు, ఇంట్లో దీపం ఇల్లాలైనా దీపాన్ని వెలిగించేది యజమానియే కావాలి అని. పూజలో భార్య పాత్ర ఏమిటంటే దైవ సన్నిధిని సిద్ధం చేయటం, పూలను అలంకరించటం, పూజా సామగ్రిని సిద్ధం చేయటం, నైవేద్యం వండటం. ఇవి ఆమె చేయవలసినవి. ఇలా ఇద్దరూ కలిసి పూజ చేస్తేనే ఇంటి వాతావరణం పవిత్రమవుతుంది, సంతోషం శాశ్వతమవుతుంది. భార్య భక్తి, భర్త శ్రద్ధతో చేసే పూజ ఇల్లు ఆలయం అవుతుంది. ఇదే నిజమైన నిత్యారాధన. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచ.